ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను దృష్టిలో పెట్టుకుని గౌరీ గారు పెళ్లి చేసుకునని అలా ఉండిపోయారు చూసావా? అదిరా ప్రేమంటే. ఏంటో గౌరీ గారి మనసులో నేనంటే ఎంత ప్రేమ పెరిగిపోతుందో. సరే సరే, ఇప్పుడే గౌరీ గారికి ఫోన్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఉండండి. హే సిరి, కాల్ గౌరీ. అరే చిన్నోడా, గౌరీ గారి మనసులో అన్నయ్య అంటే ఎంత ప్రేమరా. పెళ్లినే హోల్డ్ చేసేసింది. ఈ సెల్ ఫోన్లు వచ్చి పిల్లలు పాడైపోతున్నారు. చూస్తా చూస్తా ఎవరు ఫోన్ చేస్తారో నేను చూస్తా. హలో గౌరీ గారు. హలో. ఆ స్టోన్ ఏంటి? మామయ్య గారు బాగున్నారా? ఎవరయ్యా నీకు మామయ్య? ఎవరు నీకు మామయ్య? నన్ను అలా పిలవద్దని చెప్పానా? సర్లేండి. గుత్తి కొట్టం భార్గవ్ గారు, ఇది ఓకేనా? నీ రెస్పెక్ట్ ఎవరికి కావాలయ్యా? అసలు ఏం మొహం పెట్టుకుని ఫోన్ చేసావయ్యా? నా మొహం పెట్టుకునే నా ఫోన్ నుంచి నా చేతులతో ఫోన్ చేశానండి. అది సరే గాని గౌరీ గారి ఫోను మీరు ఆన్సర్ చేశారేంటి? గౌరీ గారు బిజీగా ఉన్నారా? బిజీగా లేకపోయినా సరే ఇక మీదట తను ఫోన్ తీయదు. ఎందుకంటే వాళ్ళందరి ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి. ఓ చూడు, ఇలా ఫోన్లు చేసి మా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని నేను ఫోన్లు నా దగ్గర పెట్టుకున్నాను. నీ పప్పులు నా దగ్గర ఉడకవు నాయనా. మీరు రెగ్యులర్ గా బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని తింటే ఇలాగే ఉంటుంది. మీకు వంట గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుంది. సింపుల్ గా చెప్తాను వినండి. కొంచెం మంట పెంచి కుక్కర్ లో ఉన్న పప్పుని 2 కూతలు ఎక్కువ వేయించారనుకోండి, ఎలాంటి పప్పు అయినా పిప్పి పిప్పిగా ఉడికిపోతండి. అవును, ఏంటి అమ్మాయిలకేదో పెళ్ళేదో సెట్ చేశారట? అవును, చేస్తాను. దానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ గిర్మిషన్ గట్రా అక్కర్లేదు కానండి. నాకు మీరు ఒక విషయంలో నచ్చారు, ఇంకో విషయంలో నచ్చలేదు. ఏంటా విషయాలు? శ్రావణి సంధ్యల్ని మా తమ్ముళ్ళిద్దరూ ప్రేమిస్తున్నారని తెలిసి కూడా వేరే వెధవలకిచ్చి వాళ్ళ పెళ్లిళ్లు చేయాలనుకున్నారు చూసారా? అది నాకు నచ్చలేదు. నచ్చిన విషయం ఏంటంటే నన్ను దృష్టిలో పెట్టుకుని గౌరీ గారికి మాత్రం పెళ్లి సంబంధం చూడకుండా అలాగే ఉంచారు చూసారా? ఆ విషయంలో నాకు బాగా నచ్చారు. గౌరీకి పెళ్లి చేయట్లేదని ఎవరు చెప్పారు? తనకు కూడా ఫిక్స్ చేశాను. అంటే గౌరీ గారు కూడా దానికి ఒప్పేసుకున్నారా? నేను ఒప్పిస్తాను కదా నాయనా. అయినా పెద్దమ్మాయికి చేయకుండా చిన్న వాళ్ళకి ఎలా చేస్తాను అనుకున్నావు? ఎవరిని అడిగి ఫిక్స్ చేసావు గుత్తికొండ భార్గవ? మా అమ్మాయిల గురించి నేనెవరిని అడగాలయ్యా? నా ఇష్టం, నేను ఫిక్స్ చేస్తాను. ఓహో, అర్థమైంది. ఇంకో ఎన్ఆర్ఐని సెట్ చేసావా? నువ్వు అడగగానే చెప్పేస్తారు నాయనా. ఎందుకు చెప్పాలి నీకు? ఎవరో తెలుసుకొని వాళ్ళని బెదిరించి పెళ్లిళ్ళు ఆపేద్దామనే కదా నీ ఉద్దేశం. నీ రౌడీయిజం నా దగ్గర కుదరదు. అవును, మరి నేను పెద్ద రౌడీ షీటర్ని. రౌడీజం చేశాను. 200 కేసులు నా మీద ఉన్నాయి. ప్రతిదానికి నువ్వే వచ్చి సాక్షి సంతకాలు పెడుతున్నావు. నాకు తెలుసులే నీ సంగతి మొత్తం. ఆ ఇంటి ఓనర్ చెప్పేశాడు. మహానుభావుడు ఆయనే గనక లేకపోయి ఉంటే ఈ రోజు నేను మా అమ్మాయిల్ని కాపాడలేకపోయేవాణ్ణి. ట్యాంకరు నీకుందిరా. అనవసరమైన ప్రయత్నాలు చేసి సమయాన్ని వృధా చేసుకోకు. పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి. అన్నయ్య, ఏంటన్నయ్య పరిస్థితి? ఏముందిరా పరిస్థితి? ఏమీ లేదు. వాళ్ళు పెళ్లి కాని పిలిస్తే వెళ్ళి 4 ముద్దలు తినేసి వచ్చేయడమే. మరేం చేస్తాం? అది కాదన్నయ్య, ఏదోటి చేద్దామని చెప్పన్నయ్య. అసలు ఈ ట్యాంకర్ గాడు వెళ్ళి ఈ గుత్తికొండ మావయ్యకి ఏం చెప్పాడో తెలియదు గాని మన పేర్లు చెప్తుంటేనే మావయ్య మండిపడుతున్నాడు రా. అసలు ఆ పెళ్లి కొడుకు ఎవరు అని అడుగుతుంటే చెప్పడానికి ఆలోచిస్తున్నాడు. బహుశా వాణ్ణి మనం ఏమైనా చేస్తామేమో అని వీళ్ళు జాగ్రత్త పడుతున్నట్టున్నారా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఆగండ్రా. ఏదోటి చేయి నన్ను దొబ్బేస్తే ఏమొస్తుంది? ఉన్న ఆలోచనలు కూడా దొబ్బుతాయి. మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి పోండి. అన్ని ఒకేసారి వచ్చి మీద పడతాయి. మీరు ఎలాంటారా? నేను ఆలోచించుకోవాలి. కొంపతీసి గౌరీ గారు గుత్తికొండ మావయ్య తెచ్చిన సంబంధానికి ఒప్పేసుకున్నారా? అస్సలు ఒప్పుకోరు. ఓకే ఓకే, మొత్తానికి ఆ శంకర్కి గట్టి వార్నింగే ఇచ్చామన్నమాట. ఇదే స్పీడ్తో అమ్మాయిల పెళ్లిళ్ళు కూడా చేసేయాలి. నేనున్నాను కదండి, మీరు రెచ్చిపోండి అంతే. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? హలో 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 హలో
కాల్ కట్ అయిందా? అవును, గౌరీ వాళ్ళ చెల్లెళ్ళకి పెళ్లి చేస్తున్నారని తెలిసి శంకర్ తెగ టెన్షన్ పడిపోతున్నాడంట. ఫోన్ చేసి మరి ఆరాలు తీస్తున్నాడంట. కానీ ఈయనేం చెప్పలేదంట. కానీ గౌరీని చేసుకోబోయే అబ్బాయి ఎవరా అని తెలుసుకుంటుంటే కాల్ కట్ అయిపోయింది. కాల్ కట్ అవ్వలేదు, కట్ చేశారు. ఎందుకంటే గౌరీ వాళ్ళ బాబాయ్ నీకంటే తెలివైనోడు. పెళ్లి కొడుకు ఎవరో నీకు చెప్పడు. ఎందుకు చెప్పరమ్మా? నేనే కదా వాళ్ళకి ఫేవర్ చేసేది. అయినా సరే చెప్పడు. ఎందుకంటే ఆ శంకర్ నిన్ను 4 పీకితే నువ్వు నిజం మొత్తం కక్కేస్తావని అతనికి తెలుసు. అందుకే చెప్పడు. అందరూ నన్ను కామెడీ పీస్ లాగా చూస్తారేంటి? నేను విలన్ని. చెప్పుకోకు, ఎవ్వరూ నమ్మరు. నీ మీద నమ్మకం లేకే మాయని పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఎవరో కూడా నీకు చెప్పలేదు. పెళ్లి పీటల వరకు వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటున్నారనే విషయం ఆ శంకర్ తెలుసుకోలేడు. ఆ 4 పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే మండపంలో జరుగుతాయి. దాంతో వర్ధన్ ఫ్యామిలీలో 4 దేవదాసులు తయారవుతారు. ఆ లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్ అంతా కలిసి కుమిలి కుమిలి ఏడుస్తారు. అంతేకాదు, ఈ పెళ్లితో అనురాధ ఆర్యవర్ధన్ల జన్మ జన్మల బంధం కూడా తెగిపోతుంది. అప్పుడు ఆ ఆర్యవర్ధన్ ఎలియాస్ శంకర్ని ఓడించి మరీ చంపచ్చు. వా వా తాతయ్య, వింటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ ముసలోడు అన్నం బదులు కుట్రలో కుతంత్రాలు తింటున్నాడా ఏంటి? దిక్కుమాలిన ప్లాన్లన్నీ వేస్తున్నాడు. ఏంటి వానరు, మనసులో నన్ను తిట్టుకుంటున్నావా? అబ్బే ఏం లేదండి. ఒకే మండపంలో 4 పెళ్లిళ్ళు చేస్తామన్నారు కదా. పనిలో పని మన రాకేష్ కూడా పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నాను. అసలే పిల్లాడికి పాపం వయసు అయిపోతుంది. అబ్బాయి ఫేజ్ దాటి అంకుల్ ఫేజ్ లోకి వచ్చేసాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు వయసు అయిపోవడం ఏంటి? ఏమ్మా, నువ్వేమైనా వయసుని బ్యాంక్ లాకర్లో పెట్టి లాక్ చేసావా? ఇదిగో, నువ్వు గమనించుకోవట్లేదు కానీ ఇంకో 2 రోజులు పోతే కళ్ళ కింద క్యారీ బ్యాగులు కమ్ముకుంటాయి తెలుసా. ఈ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో పార్ట్నర్. ఇప్పటికే నిన్ను నన్ను కజిన్ బ్రదర్స్ అనుకుంటున్నారు. ఇంకో కొన్ని రోజులు పోతే నేను నీకు సొంత తమ్ముళ్ళ కనిపిస్తాను. నోరు మూస్తావా? నువ్వు నీ చెత్తవాగుడు. ఏ యాంగిల్లో మనం బ్రదర్స్ లో కనిపిస్తాం? నా హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? నా స్కిన్ ఏంటి, నీ స్కిన్ ఏంటి? అది నా లుక్కి నీ లుక్కి ఏమన్నా సంబంధం ఉందా? యూ ఫూల్. వెళ్ళి అద్దంలో చూసుకో. ఏదో ఎలుకబంటి పారిపోయి వచ్చిందనుకొని నువ్వే భయపడతావు. చాలు చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.